రెండోది ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు కానివ్వండి, లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జిల్లా మంత్రులు కావచ్చు, ఎవరు లోకల్ బాడీ ఎన్నికలలో పార్టిసిపేట్ చేయలే. మున్సిపాలిటీ ఎలక్షన్లో కేటీఆర్ గారితో మేము పార్టీగా మాట్లాడినప్పుడు, అన్న ఎవరంతలో వాళ్ళు చేసుకుంటారు అన్న, నేను కూడా మా కాన్స్టిట్యున్సీనే పోతున్నా అని మీకు చూసినారు. మీరు కూడా హరీష్ రావు గారు ఎక్కడ తిరిగిర్రు, కేటీఆర్ గారు ఎక్కడ తిరిగిర్రు, ఏదన్నా అత్యంత అవసరం ఉంటే సైడ్ బై సైడ్ ఎవరన్నా రమ్మంటే పోయిర్రే తప్ప ముఖ్యమంత్రిలాగా గిరిగూసుకొని రాష్ట్రం అంతా అన్ని జిల్లాలు తిరిగి, ఒకవైపున మున్సిపాలిటీల ఎలక్షన్ ఉంది, ఆ పక్కనే గవర్నమెంట్ మీటింగులు పెట్టి ఫౌండేషన్లు, సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు అది ఇస్తాం ఇది ఇస్తామని. రెండోది ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రాంలా ముఖ్యమంత్రి గారు, కలెక్టరు, అధికారులు అందరూ ఉంటారు. అందులో బూతు మాటలు మాట్లాడు, అధికార కార్యక్రమాలలో బూతు మాటలు మాట్లాడడమే అత్యంత తప్పు. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ల మా పార్టీ పరంగా మా కార్యకర్తలు, నాయకులు, అక్కడ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీలు, వాళ్ళు వీరోచితంగా పోరాటం చేసిరు తప్ప మా నాయకత్వం ఎక్కడ తిరిగింది మీరు టీవీలో, పేపర్లో చూసిరు. ఇట్లా ముఖ్యమంత్రిలాగా రాష్ట్రం అంతా గిరిగీసుకొని తిరిగి కరెక్ట్ 3 రోజుల ముందు ఇష్టం ఉన్నట్టు డబ్బు, మద్యం పంపించి ఎలక్షన్ చేయలే. రెండోది గేటునా ఏంది, అద్భుతమైనటువంటి పరిపాలన ఉంటే ఎవరు పోకున్నా కానీ ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. గతంలో మేము అది చేసినాం. మీరు ఎవరైతే డబ్బా కొడుతున్నారో వారు వన్ సైడ్ అని అది కూడా ప్లే చేయండి. 2 సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రభుత్వంలో మేము మున్సిపాలిటీలు ఎన్ని గెలిచినాం, కార్పొరేషన్లు ఎన్ని గెలిచినాం, జిల్లా పరిషత్ ఎన్ని గెలిచినాం, అవి కూడా మీరు చూపండి. అది కాకుండా దీన్ని వార్ వన్ సైడ్ ఎట్లా అంటారండి? 85 నుంచి 90% గెలిస్తే వార్ వన్ సైడ్. కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయి? మేజర్ కార్పొరేషన్లు నిజామాబాద్లో గెలిచిర్రా, కరీంనగర్లో గెలిచిర్రా, మహబూబ్ నగర్లో గెలిచిర్రా, కొత్తగూడెంలో గెలిచిర్రా, ఒకటి నల్గొండలో గెలిచారు. రెండోది రామగుండం గెలిచారు. మూడోది మంచిర్యాల కూడా గుడ్డిలో మెల్ల. ఏ కార్పొరేషన్ మీరు గెలిచారు? ప్రజాపాలన, అద్భుతమైనటువంటి పాలన, అందరినీ మా క్యాండిడేట్లను దొంగతనంగా ఎత్తుకపోయి విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి పోలీసులు అడ్డు పెట్టుకొని రాజ్యం చేసేటువంటి మీరు దీన్ని వారు వన్ సైడ్ ఎట్లేస్తుందో చూపించే టీవీలు కానీ, రాసే పేపర్లు కూడా మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది గెలుపు కానే కాదు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కానీ, ఈరోజు జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఈ రిజల్ట్స్ కానీ మీ పరిపాలనకు ఈ రిజల్ట్స్ అనేది గీటురాయిగా లేదు. మీరు అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ విర్రవీగేటువంటి మనస్తత్వాలకు ఖమ్మంలో ముగ్గురు విర్రవీగారు. కొత్తగూడెం మేజర్ కార్పొరేషన్ కదా, చిన్న మున్సిపాలిటీలు ఎన్ని గెలిచినా మేజర్ కార్పొరేషన్ కొత్తగూడెమే కదా. ఎన్ని వచ్చినాయి? 20 వచ్చినాయి కాంగ్రెస్కి. అక్కడ వాళ్ళకంటే సిపిఐకి 25 వచ్చినాయి, మాకు 9-10 వచ్చినాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ప్రభుత్వం పరిపాలన చేసి ప్రజల మన్ననాలు పొందాలి. అంతేగాని ఎలక్షన్లు రాగానే దౌర్జన్యపూరితంగా డబ్బులు ఇచ్చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని మా ఇష్టానుసారం చేసుకొని పోతామంటే అసలు ఎక్కడైనా కానీ పక్క తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, ఒక ముఖ్యమంత్రి ఎప్పుడన్నా లోకల్ బాడీ ఎలక్షన్లో తిరిగింది చూసిరా? పంచాయతీ ఎలక్షన్లో కూడా తిరిగిండు కదా.